బ్రో, 'హరిహర వీరమల్లు' సినిమా అయితే మాత్రం జూన్ 12వ తేదీన అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ నిన్న కూడా 3వ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పాలిటిక్స్లో బిజీ ఉన్నారు కదా. సో షూటింగ్ కూడా చాలా కష్టం మీద ఆయన డేట్స్ ఇచ్చి ఫినిష్ చేశారు. మరి ఇప్పుడు ప్రమోషన్స్కి వస్తారా అనేది క్వశ్చన్గా ఉంది. పెద్ద డౌట్. సో మరి ఖచ్చితంగా ఆయన వస్తాడా అంటే ఒక 70-30 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ 70గా కూడా ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ముందు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళ స్టూడియోకి వెళ్ళి కలిసి మాట్లాడి ఆస్కార్ అవార్డు కూడా తీసుకొని ఆయనకి మళ్ళీ ఆస్కార్ అవార్డు ఇచ్చి లైక్ ఏంటంటే ఒక గెస్చర్ అనమాట. సో అక్కడ పలకరించారు, బాగా మాట్లాడారు. సో ఇలానే ఏదైనా ప్రీలీజ్ ఈవెంట్స్ కావచ్చు, ఖచ్చితంగా ఒక ఏదో ఒక భారీ ఈవెంట్కి అయితే వస్తాడు. సో అన్నిటికైతే ఖచ్చితంగా ఆయన పోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము సినిమా షూటింగ్ చేయడానికి ఎన్ని అవాంతరాలు, అంటే ఒక 5 సంవత్సరాల నుంచి కూడా 2 డైరెక్టర్లు మారిపోయి ఇప్పటి వరకు 13 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేసి ఎంతమంది ఎన్ని రకాలుగా, అసలు ఇంకా ఈ సినిమా జన్మలో రాదు, అసలు ఇది పూర్తే కాదు, అసలు ఆయన సినిమా చెయ్యడు. సో ఇట్లా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఓకే, అతి కష్టం మీద సినిమాని అయితే కంప్లీట్ చేశారు. సో మొత్తానికి జూన్ 12కి అయితే సినిమా వస్తుందని చెప్పారు. సో మరి ఇలాంటి క్రమంలో షూటింగ్ చేయడానికి ఇంత ఇబ్బంది పడ్డాయన, అటు పాలిటిక్స్గా సరిగ్గా చూసుకోవాలి, 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎంగా. సో ఇటువైపు సినిమాలు చేయాలంటే ఎవరికైనా చాలా కష్టం. సో ఇప్పుడు మాత్రం ప్రమోషన్స్ కూడా వస్తాడంటే ఖచ్చితంగా ఒక 70% ఖచ్చితంగా రాడు అని చెప్పుకోవచ్చు. 30% మాత్రం ఛాన్సెస్, అది కూడా ఏదో ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్కి ఏదో ఒక్క దానికి మాత్రమే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మిగతా అన్ని ప్రమోషన్స్కి అయితే ఓన్లీ మిగతా టీం వాళ్ళందరూ కూడా పాల్గొంటారు, ఇది ఖచ్చితంగా. సో ఎందుకంటే వాళ్ళందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈయన ఎట్లా అంటే ఒకవైపు అటు ఆంధ్ర పాలిటిక్స్ మనం చూస్తున్నాం, రోజు రోజుకి ఒక్కొక్క కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ మీద అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఆయన వద్దు అంటారు, ఇంకా ఏమేమో అంటూ ఉన్నారు. సో ఆయన మాత్రం అవి ఏం పట్టించుకోకుండా ఆయన పని ఏంటి ఆయన సక్రమంగా చేస్తూ వెళ్తున్నాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. సో అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఈయన పని మాత్రం ఈయన ఖచ్చితంగా 100% ఇస్తున్నాడు. సో అయినప్పటికీ కూడా ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలంటే ఖచ్చితంగా కష్టమే. ఇప్పుడు ఆల్రెడీ ఓజీ సినిమాకి కూడా ఇంకా ఒక 30 days కాల్ షీట్స్ అనేవి కంప్లీట్గా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ 30 daysలో కూడా ఇంకా కంప్లీట్గా 30 days కూడా సినిమాకే ఇస్తాడంటే అందులో కూడా డౌటే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మీటింగ్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరుగుతుందో తెలియదు. సో అప్పుడు ఆయన ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి. సో ఈ సినిమా పూర్తవుతుందా, ఇంకా 30 daysలో ఖచ్చితంగా పూర్తి చేస్తాం, ఆయన ఖచ్చితంగా మాకు టైం ఇస్తే అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ 30 days అనేవి కూడా ఇస్తారని కంపల్సరీగా చెప్పలేం. అక్కడ కావచ్చు, ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇదే విధంగా అప్పుడప్పుడు ఎక్కడో నేనేమనుకుంటున్నా అంటే హైదరాబాద్లో కానీ లేదంటే ఏపీలో కానీ ఏదో ఒక ఈవెంట్ అయితే పెద్దగా చేస్తారు, దానికి డెఫినెట్గా ఆ ఈవెంట్కి అయితే వస్తారనమాట. ఇంకా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ అలాగే చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే కొంచెం రారు. సో మనం కూడా ఆయన అడగడం కూడా కరెక్ట్గా, ఎందుకంటే పాలిటిక్స్లో ఇప్పుడు ఆయన అంత బిజీగా ఉన్న టైంలో ఇప్పుడు మీరు రాండి ఇంటర్వ్యూస్కి రాండి అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ అడిగినా కూడా ఆయన రాడు, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లో కూడా ఎక్కువ పెట్టే అవకాశం అయితే లేదు. ఒకవేళ గ్రాండ్గా పెట్టినా కూడా మిగతా టీం వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ సో ఆంధ్రాలో పెట్టిన మీటింగ్ ఏదైతే వాళ్ళు అనుకుంటారో గ్రాండ్గా ఒకటి ఈవెంట్ చేయాలని, సో అక్కడికి మాత్రం వచ్చే అవకాశం, ఎందుకంటే ఆయనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు, అక్కడ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అని అక్కడికైతే వస్తాడు. సో హైదరాబాద్లో అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అన్నమాట. ఇంకా ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఆయన ఈ సినిమా ప్రమోషన్స్కి మాత్రం వచ్చే అవకాశం అయితే లేదు. టీం వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా పాల్గొంటారు, ఏదో ఒక ఈవెంట్కి అయితే ఆయన ఖచ్చితంగా వస్తాడు.